ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. డైలీ బ్రెడ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా భద్రముగా దేవుని యొక్క రెక్కల చోట్ల ఉన్నారని నేను నమ్ముతున్నాను. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మనము చేసే ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు. ఈరోజు ఏదైతే దేవుని సన్నిధిలో నీవు మొరపెడుతున్నావో నీకు ఆలస్యం అనిపించవచ్చు, కానీ తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నమ్ముతున్నావా? నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఈరోజు నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆయన ఖచ్చితంగా నీకు అందించబోతున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నమ్మదగినవాడు. ఆ వాగ్దానము మన జీవితం పట్ల నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడువడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాటను నిన్ను బలపరుస్తున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఏదైతే దేవుడు నీకు చేస్తానని వాగ్దానం ఇచ్చాడో అది నీ జీవితం పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, కానీ దేవుడు నేను చేసే ప్రార్థన వినట్లేదు, ఆ వాగ్దానాన్ని నా జీవితం పట్ల నెరవేర్చలేదని అంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా అదే విధంగా అనుకుంటున్నావా? దేవుడు నా పట్ల వాగ్దానం చేశాడు, నాకు గర్భఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు, కానీ ఇప్పటి వరకు నేను గర్భఫలాన్ని పొందుకోలేకపోయాను. నన్ను ఈ అనారోగ్యం నుండి తప్పిస్తానన్నాడు, కానీ ఇంకా నేను ఈ అనారోగ్యంతో బాధపడుతున్నాను, దేవుడు నన్ను కనికరించలేదు. నేను ఈ యొక్క సమస్య నుండి విడుదల కావాలని దేవుణ్ణి అడిగాను, దేవుడు విడుదల చేస్తానని అన్నాడు, కానీ ఇంకా నేను ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి నన్ను బయటకు తీసుకొస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, కానీ ఇంకా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు పెరుగుతున్నాయి, కానీ ఇంకా నాకు విడుదల రాలేదు. ఇలా నీవు కూడా అనుకుంటున్నావా? దేవుని ఎరిగిన నీవు వీటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. మన దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అది మన జీవితం పట్ల ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాకపోతే మన విశ్వాసం ఏ విధంగా ఉందనేది మనం ఆలోచన చేయాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతానాన్ని కలుగచేస్తాను అని. ఆ వాగ్దానం అబ్రహాము జీవితం పట్ల నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టినట్లుగా చూస్తాం మనం. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న మేము కూడా 25-30 సంవత్సరాల వరకు వెయిట్ చేసి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలా అని. చూడండి, అక్కడ అంతకాలం ఎందుకు పట్టింది అని అంటే, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించాడు. ఎందుకు నియమించాడు? తన విశ్వాసమును ఏ విధముగా ఉందో పరీక్షించుటకు. ఏదైనా దేవుడు ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మన క్యారెక్టర్ని టెస్ట్ చేస్తాడండి. ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడంటే ఎంత విశ్వాసము కలిగి ఉంటే దేవుడు అతనికి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు నాకు సంతానం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నాడు అబ్రహాము. మరి ఈరోజు నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దాని కొరకు ఎప్పుడైతే కనిపెడతావో నీవు దానిని పొందుకుంటావు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టి నువ్వు ప్రార్థించకుండా, విశ్వాసము కలిగి ఉండకుండా, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నా జీవితం పట్ల నెరవేర్చేయాలి, దేవుడు నా సమస్యలను తీర్చేయాలి, నా గర్భఫలాన్ని దేవుడు ఇచ్చేయాలి, నా యొక్క ఈ సమస్య నుండి నాకు విడుదల కలిగి చేయాలి, నేను బాధపడుతున్న ఈ అనారోగ్యం నుండి దేవుడు నన్ను మరి ఆ యొక్క స్వస్థత నాకు ఇవ్వాలి అని నువ్వు విశ్వాసం కలిగి లేకుండా, దేవుని మీద నమ్మకం కలిగి లేకుండా ఏ విధంగా పొందుకుంటావు? నువ్వు ఎప్పుడైతే పూర్ణ విశ్వాసము, యథార్థ హృదయము, నమ్మకమైన జీవితమును కలిగి దేవుని చిత్తాన్ని వెతుకుతూ నీ బ్రతుకును మార్చుకుంటావో దేవుడు నీ పట్ల నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడండి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా భద్రపరుస్తూ ఉంటాడు. సజీవంగా ఉన్నామనంటే అది దేవుని కృప కదా. ఆయన మనల్ని విడిచిపోలేదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందరూ అంటుంటారు దేవుడు నన్ను విడిచేస్తాడని. కాదండి, దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితం పట్ల నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు. యోసేపు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. అన్నలు కొట్టి గుంటలో పడేసిన, వేరే వాళ్ళకి అమ్మేసిన, అక్కడ కారాగారంలోకి వెళ్ళిన దేవుడు అతన్ని ఒక దేశానికి ప్రధానిగా నియమించాడు. ఎందుకు నియమించాడండి?
అతను కలిగి ఉన్న విశ్వాసం, అతని కలిగి ఉన్న యథార్థ హృదయం, అతని కలిగి ఉన్న నమ్మకత్వం. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. కానీ మనమేంటంటే చిన్న చిన్న శ్రమలకి, ఈ లోకాశలకి లొంగిపోయి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నాం. దేవుని మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా తిరిగి దేవుణ్ణే మనం దూషిస్తున్నాం. ఏమని? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చట్లేదు, దేవుడు నా పట్ల కనికరించట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని దేవుణ్ణే మనం దూషిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థిస్తావో, యథార్థ హృదయం కలిగి జీవిస్తావో, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తావో, నమ్ముతున్నావా? ఈరోజే నీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయని దేవుని సన్నిధిలో మొరపెట్టావో వాటన్నిటి నుండి విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది నీ అప్పుల సమస్య కావచ్చు, నీ అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా దేవుడు ఖచ్చితంగా వాటి నుండి విడిపిస్తాడు. నీకు ఏదైతే అక్కరగా ఉన్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో కావాలని అడుగుతున్నావో, అది నీ ఉద్యోగం కావచ్చు, గర్భఫలము కావచ్చు, నీ యొక్క కుటుంబ పరిస్థితులు మెరుగుపడాలని కావచ్చు, ఇంకా ఏదైతే నీవు ఇల్లు కొనుక్కోవాలని కానీ, వాహనము కొనుక్కోవాలని కానీ, ఇంకా వేటి గురించి అయితే దేవుని సన్నిధిలో నీవు అడుగుతున్నావో విశ్వాసముతో అడుగు. ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు చెప్పింది ఆయన నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడు. మరి విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన నీ గొప్ప అవకాశమును బట్టి స్తోత్రములు తండ్రి. అయా, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు, గొప్ప నాయన ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈరోజు సజీవంగా నిన్ను స్తుతిస్తూ ప్రార్థించగలుగుతున్నామనంటే, నీ మాటలు మేము వినగలిగామంటే ఇది కేవలము నీవు మెడలు చూపిన కృప. నీ ప్రేమను బట్టి వందనములు తండ్రి. సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను ప్రభువా విన్నారో, వారి హృదయంలో ఇప్పుడే ఈ మాటలు ఫలింపచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, మాలో ఉన్న ఈ అవిశ్వాసమును తొలగించి విశ్వాసమును నింపమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఇప్పుడే మాలో ఉన్న ఈ అవిశ్వాసాన్ని మేము కూడా తీసేస్తున్నాం. మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం. మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. మా పట్ల కార్యము జరిగించుటకు మా దేవుడు సమర్థుడు. మాకున్న ఈ సమస్యను తొలగించుటకు మా దేవుడు సమర్థుడు. అయ్యా, మాకున్న ఈ అనారోగ్యమును తొలగించుటకు, స్వస్థతనిచ్చుటకు మా దేవుడు సమర్థుడు. మాకున్న ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించి మమ్మలను పూర్ణ శాంతులుగా అయా మరి చేయుటకు మా దేవుడు సమర్థుడని మేము నమ్ముతూ ఉన్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ఉండి మా హృదయములను దర్శించుచున్న తండ్రి, మా ప్రార్థనను వింటున్న తండ్రి, మాకు ప్రార్థనకు ప్రభు సమాధానం ఇస్తున్న తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో ఇప్పుడే వారు స్వస్థత పొందుకోవాలి, ఇప్పుడే వారు విడుదలను పొందుకోవాలి, వారికి అక్కరగా ఉన్నవన్నీ ప్రభు వారు పొందుకోవాలని యేసు నామములో మేము అడుగుచూ ఉండగా ఇప్పుడే మాకు అందించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. విశ్వసించాం, నీవు మాకు ఇచ్చే దేవుడవు, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కావు. ఎగ్జామ్స్ రాసే బిడ్డల్ని మీరు దీవించండి, క్షేమము, భద్రత. అయా, వారు రాసే ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతతో వారు క్వాలిఫై అయ్యే విధముగా సహాయం చేయండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా బలపరచమని, మంచి ఉత్తీర్ణతతో వారు ఆయన మరి ఆ రిజల్ట్స్లో క్వాలిఫై అయ్యే విధంగా సహాయం చేయండి ప్రభువా. అలాగే నాయన ఉద్యోగాలు చేయవారిని, వ్యాపారాలు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని మీరు దీవించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభు. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ దీవించి పేరు పేరున ఆశీర్వదించమని. అయా, రైతులను, నేల పంటల మీద ఆధారపడిన వారిని, తమ చేతి కష్టము మీద ఆధారపడి జీవిస్తున్న వారిని దీవించి, వారి కష్టార్జితమును దీవించి, అయా వారి నేల పంటలను దీవించి సమృద్ధిగా ప్రభువా నాయన వారిని ఆశీర్వదించమని అడుగుతూ, అయా ఏ విషయాలు మరిచామో విడిచామో మాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడవు, మా హృదయాలు పరిశీలించిన దేవుడవు, నీవే సహాయము చేయమని ఈ ప్రార్థనకు జవాబిచ్చిన తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు పంపించండి. తద్వారా దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులైన వారు అవుతారు.